అనుకుంటాము కొలువులు బాగా రావాలని అనుకుంటాము. ఆయన కుల్ల పెట్టుకున్నానా ఈయన డ్రెస్ వేసుకున్నానా ఎవడు ఓని కొట్లాడతాడనా మనం ఏం చేస్తున్నామన్నా ఎవరికి విద్వేషాలు రగులుస్తారు మీరు. మీ బుర్రల విషయం ఉంది కానీ మీ పిల్లల కాడ రాజకీయం జరు. బీజేపీ యొక్క విషపూరితమైనటువంటి ప్రచారం ఎట్లుంటుందంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబము వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బయట ఫారెన్ దేశాలకు పోయి రావాలి, మళ్ళీ అందరం ఎక్కించేటటువంటి ఆస్తిపాస్తులలో బతకాలి. కానీ వీళ్ళు ఈ యొక్క స్థాయిలో బతకాలనంటే పేదోడు మాత్రం ఉండాలి అంతే. కింద స్థాయికి పేదోడు మాత్రం కొట్టుక చచ్చిపోవాలి. ఈరోజు ఇదే బీజేపీ నేను అడుగుతా ఉన్నా, పహల్గామ్ కాడ అటాక్ అయితే నువ్వు ఈరోజు ఏం చర్యలు తీసుకున్నావు అని చెప్పి ఈరోజు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కాడ దాకా వచ్చింది. ఎందుకు వచ్చింది ఈరోజు? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనము? ఇప్పుడు విశ్వగురు అని వాట్సాప్ లో చెప్పుకున్నంత మాత్రాన కాదు. ఒక్క నిమిషం, ఆయన అభ్యంతరం కాదు. మీరు సడన్ గా ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళారు కదా, విఠల్ గారి అభ్యంతరం. మీరు ఎక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారు సడన్ గా షిఫ్ట్? ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి అడుగుతారు రాంబాయిని ఆపుతున్నాను. అదే అందుకే దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా నిన్నటి ఇన్సిడెంట్ పక్కకు పెడితే ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. కాశ్మీర్ టు కన్యాకుమారి, యూపీఏ 1 and 2 గవర్నమెంట్ ఎన్ని ప్లాన్స్ జరిగినాయి? ఉరి ఘటన ఎక్కడ జరిగింది? పుల్వామా ఘటన ఎక్కడ జరిగిందన్న? మొన్న కాశ్మీర్ టెర్రర్ అటాక్ ఎక్కడ జరిగింది? బాంబేలో 100 మంది చచ్చిపోతే, వందలాది మంది చచ్చిపోతే చిదంబరమే చెప్పిండు. ఈరోజు మణిపూర్ ఎందుకు తగలబడిపోతుంది? ఢిల్లీలో విద్వేషాలు ఎందుకు కొట్లాటలు జరిగినాయి? ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని. కాంగ్రెస్ అంటేనే విధ్వంసము, కాంగ్రెస్ అంటేనే ఉగ్రవాదం, మర్చిపోతారు కాబట్టి ఏమైనా మనం ఉగ్రవాద దాడులు. సో ఎనీవే బ్యాక్ టు జూబ్లీ హిల్స్. అంటే ఎనీవే ఆ ప్రస్తావన ఆయన బీజేపీ తీసుకొచ్చారు కానీ మళ్ళీ మూమెంట్ లా గెలుస్తారు జనాలు ఏమైనా కానీ అనేటటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి బీజాలు నాటే ప్రయత్నాలు చేసిందని ఓట్ల కోసము కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అపీస్మెంట్ చేసి విధ్వంసం సృష్టించే ఇవే ప్రచారాలు అసెంబ్లీలో కూడా చేసిండన్న మీరు. మీరే అన్నారు కానీ మమ్మల్ని గెలిపించారు మెజారిటీ. కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటే ముస్లిం ఒకటే సార్, హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా జైన్స్ అయినా సిక్కులైనా సర్వ మతాలను కూడా ఏ మతం అన్నా ఉండని ప్రజలకు కావాల్సినటువంటిది ఏంటిది అంటే సంక్షేమము, అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు. ఈరోజు ఒక పర్యావరణం అనేటటువంటిది ఎట్లుండాలి అని అంటే పాజిటివ్గా ఉండాలి. ఎవరిదైనా జీవన విధానంలో వాళ్ళు అభ్యున్నతి చెందాలని అనుకుంటున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అంటేనే మేము పాజిటివ్ దిక్కు ధర్మం దిక్కు నిలబడ్డాం. మేము ఇటు ప్రకృతిని హైడ్రాన్ కాపాడుతుంటే దాని దుష్ప్రచారం ఏం చేస్తారు? మొత్తం గులగొట్టేసి మొత్తం ఎవరిని గులగొట్టినాం మేము? బతుకమ్మకుంటా ఎవరిని ఉండే? మీ బీఆర్ఎస్ నేత కాకుండానా? పోయి కోట్ల కొట్లాడినాడు మీ బీఆర్ఎస్ నేత కాకుండానా? అదే కోట్ల కొట్లాడే కదా ఈరోజు బతుకమ్మకుంటాను బతికించుకున్నాం మేము. ఈరోజు ఇప్పుడు మన మాదాపూర్లో కూడా ఏదైనా కూడా కోట్ల ఉంటే కోట్ల కూడా మేము కొట్లాడుతున్నాం అంటున్నాం. ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన ఫాతిమా కాలేజ్ జోలికి పోరు, పేద ప్రజలు గూల్ చేస్తారు. నువ్వు రారాదన్న కేంద్రంకి ఇచ్చి నువ్వు రా, మేము ఒకవేళ చేస్తలేమంటే నువ్వు రా, నువ్వు వచ్చి చేయి. నీ విధానంలో స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, రెజ్యుమినేషన్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, నీ కేంద్ర పథకంలో కూడా ఉన్నాయి కదా, నువ్వురా. దయచేసి నేను ఒకటే అంటున్నా సార్, నేనైతే ఒకటే చెప్తున్నా, ఆడ జూబ్లీ హిల్స్ ప్రజలకు చాలా స్పష్టంగా ఏముందంటే అధికార పార్టీకి అభ్యర్థి ఉన్నప్పుడు మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ప్రతిపక్షంలో ఉంటున్న పెట్టినా కూడా సాకులు దొరుకుతాయి తప్ప మన సమస్యలకు పరిష్కారం కావనేటటువంటి స్పష్టత జనాలకు ఉంది. ఎనీవే మీరైతే ప్రచారంలో ఏ పార్టీ ఏం చెప్పుకోవాలో అన్ని ప్రజలకు చెప్పుకున్నారు. ఇవాళ వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. సో చిన్న బ్రేకింగ్ ఏంటంటే మన స్కూల్లో